హాయ్ ఆల్, దిస్ ఈ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం చదవాల్సిన టాపిక్స్ వచ్చేసి ఆల్రెడీ మనం మొన్న ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి చదివాం కదా. ఈరోజు దానికి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలు మన తెలంగాణకు సంబంధించి చదువుదాం. ఇందులో వచ్చేసి మన తెలంగాణకు సంబంధించి వ్యవసాయ రంగం యొక్క ప్రాముఖ్యత, వ్యవసాయ వృద్ధి రేట్లు, ధోరణులు, జిఎస్టిపికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల సహకారం, భూ వినియోగం మరియు భూ కమతాల నమూనా, పంటల విధానం, నీటిపారుదల, అనుబంధ రంగాల వృద్ధి అభివృద్ధి, వ్యవసాయ విధానాలు మరియు కార్యక్రమాలు, ఈ టాపిక్స్ అన్నీ చదువుకుందాం. సో ఇక్కడ మనకి వ్యవసాయ రంగం అనగానే ఇన్ని సబ్ టాపిక్స్ ఉండడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఈ టాపిక్ చదవడానికి మనకి సోషియో ఎకనామిక్ సర్వే 2024 ఖచ్చితంగా అది మొత్తం చదివాక మీరు వేరే ఏదైనా చదవండి. ఎందుకంటే అందులో నుండి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనకి ఫస్ట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ టోటల్గా కంప్లీట్ చేయండి వ్యవసాయ రంగానికి సంబంధించి. అందులో ఉన్న ఎవ్రీ బిట్ మనం అంటే కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత వేరే ఏదైనా చూడండి. ఇంకా ఫస్ట్ అయితే మనకి మేజర్ దీనికి చదవాల్సింది వచ్చేసి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుండి ఎక్కువ కంటెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా పాలిటీలో వచ్చేసి మనం ఆల్రెడీ నిన్న భారత రాజ్యాంగం యొక్క పరిణామం, దాని స్వభావం, ముఖ్యమైన లక్షణాలు, ప్రవేశిక వరకు చదివాం కదా. ఈరోజు ఫస్ట్ మనకి ప్రవేశిక తర్వాత భూభాగం ఉండడం జరుగుతుంది. భూభాగం పౌరసత్వం ఒకసారి చూసుకొని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఇది మనకి ఇంపార్టెంట్. ఇందులో నుండి ఎక్కువ బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నాకు తెలిసి ప్రాథమిక హక్కులే ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఈ ప్రాథమిక హక్కులు కంప్లీట్ చేయాలి. మనకి పౌరసత్వం భూభాగం అనేది ఇక్కడ లేదు, కాకపోతే అందులో నుండి కూడా బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అవి కూడా ఒకసారి చూసేసి ఈ టాపిక్స్ చూడండి. సో ఈరోజు మనం చదవాల్సినవి వచ్చేసి ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులతో పాటు భూభాగం, పౌరసత్వం కూడా ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే అది వదిలేయద్దు, సిలబస్లో ఇవ్వలేదనేసి. అందులో నుండి మనకి ప్రీవియస్ బిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ టాపిక్ చూడండి. వీటితో పాటు కరెంట్ అఫైర్స్ చూడండి. మనం ఎకానమీ చదివేటప్పుడు అయితే ఖచ్చితంగా డాటా ఉందని భయపడకుండా డాటాని కంపేర్ చేస్తూ చదవండి. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి పెరిగిందా తగ్గిందా అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే డాటా అంతా గుర్తు ఉండట్లేదు అని మనం భయపడిపోతూనే డాటా అంతా మర్చిపోతుంటాం. సో ఫస్ట్ మనం కాన్సెప్ట్ అంతా నేర్చుకోవాలి. ఇప్పుడు ఇందులో కూడా మనకి ఆర్టికల్స్ ఫస్టే చూడకుండా ఇందులో ఉన్న కాన్సెప్ట్ మొత్తం నేర్చుకున్న తర్వాతనే ఫస్ట్ దీనిలో కాన్సెప్ట్ వచ్చిందంటే మనకి ఆర్టికల్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మనకి సమానత్వ హక్కు అని ఉంది, 14 to 18 ఉంటుంది. ఫస్ట్ సమానత్వ హక్కు, స్వాతంత్రపు హక్కు, తర్వాత పీడనాన్ని నిరోధించే హక్కు, ఇలా మనకి ఉండడం జరుగుతుంది కదా ప్రాథమిక హక్కుల్లో. ఇలా కంటెంట్ ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ఆర్టికల్స్, తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫస్టే మనం ఆర్టికల్స్ని బట్టి పడుతూ వెళ్ళిపోతే కంటెంట్ మర్చిపోతూ ఉంటాం. ఫస్ట్ కంటెంట్ అంతా నేర్చుకొని ఆర్టికల్, ఇందులో మనకి ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధుల్లో ఎవ్రీ ఆర్టికల్ అనేది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఆర్టికల్ అండ్ ఇందులో ఉన్న సబ్ ఆర్టికల్స్ కూడా చదవాలి. ఇక్కడ ఆర్టికల్స్ మనకు మిగతా వాటితో పోల్చుకుంటే ఈ 3 టాపిక్స్లో ప్రతి ఆర్టికల్ మనకు ఖచ్చితంగా 100% మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇందులో 19కి సంబంధించి సబ్ ఆర్టికల్స్ ఉంటాయి. ప్రతి దానికి సబ్ ఆర్టికల్ ఉన్నవి ఆర్టికల్ టోటల్గా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకుంటున్నామా అనేది కాదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో వీటితో పాటు కరెంట్ అఫైర్ చూడండి. నా కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.